డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం లండన్ వెళ్ళినప్పుడు ఆ లండన్ నుండి మాతా రమాబాయి అంబేద్కర్ గారికి ఒక భావోద్వేగమైనటువంటి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో అంబేద్కర్ గారు ఏమన్నారంటే, రమ, నీవు గనక నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేనేమైపోయేవాడిని? ప్రాపంచిక సుఖాలనే ధ్యేయంగా భావించే ఏ స్త్రీ అయినా నన్ను వదిలేసి వెళ్లిపోయిండేది. కానీ నువ్వు మాత్రం అర్ధాకలితో ఉంటూ పేడతో పిడకలు చేసుకుని అమ్ముకుంటూ చిరిగిన బట్టలు ధరిస్తూ నా కోసం ఇల్లు నడిపిస్తున్నావు. ఈ రోజు నేను లండన్ లో జ్ఞాన సముద్రాన్ని శోధిస్తున్నాను అంటే దానికి కారణం నీవక్కడ నా సంసారాన్ని మోస్తూ నీ పవిత్రమైన కన్యలతో నాలో మనోధైర్యాన్ని పెంచడమే. నీవు గనక నా జీవితంలో లేకపోయి ఉండుంటే నేను ఒక ఎదుగుదల లేని చిన్న మొక్కలా మిగిలిపోయి ఉండేవాడిని అని. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అనుక్షణం అండగా నిలబడుతూ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచం మెచ్చిన మేధావిగా ఎదగడానికి కీలక పాత్ర పోషించినటువంటి మాతా రమాబాయి అంబేద్కర్ గారి 90వ మహాపరినిర్వాణ దివాస్ సందర్భంగా ఆ మహనీయురాలను గుర్తు చేసుకుంటూ ఆ మహాతల్లికి నివాళులు అర్పించుకుంటూ జై భీమ్, జై మాతా రమాబాయి అంబేద్కర్.